న్యూస్ ఛానల్ అంటే సత్యాన్ని వెలికి తీసి తప్పు చేసిన వ్యక్తుల్ని ప్రపంచానికి చూపించే వేదిక. అయితే న్యూస్ ఛానల్ పేరు పెట్టుకొని వ్యక్తుల్ని టార్గెట్ చేసి బూతులు మాట్లాడుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను. దానికి 24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దాని పేరు ఏంటి అంటే కైజర్ న్యూస్. ఈ పనికి మాలిన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ అసలు ఎంత దౌర్భాగ్యులు అంటే రోజు అసత్యాన్ని వింటారు, అబద్ధాలను వింటారు, లేనిపోని పిచ్చి మాటలు, లేనిపోని ఆధారాలు లేని ఫేక్ న్యూస్ అంతా తీసుకొచ్చి ఈ ఛానల్లో పెడతారు. దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. సరే, ఈ ఛానల్లో జరిగినటువంటి ఒక అసత్య ప్రచారాన్ని ఈరోజు మనం వినబోతున్నాం. అమ్మ రామ్మ మహతల్లిదా, సరే వినండి. చూడడానికి అమాయకంగా ఏమీ తెలియని తెంగురోళ్ళ కనిపించే జాన్ పాల్ పేరులో పాలుంది. మరి ఆ పాలంత స్వచ్ఛంగా ఉన్నవారా నువ్వు? కడప కేంద్రంగా సాగుతున్న వీడియో అరాచకాల చిట్టా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు. ఏంటంట అమాయకుల్లాగా ఉండేవాడంట, తనే చెప్తుంది. తర్వాత కోస్తే 1 కేజీ కన్ను ఉంటుందంట. ఎక్కడ రాయచోటి దగ్గర నుంచి అంట హైదరాబాద్ వరకు, కడప దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఆయన అరాచకాలు జరుగుతున్నాయంట. బుద్ధి లేని మాటలు, వాళ్ళకి బుర్ర పని చేయట్లా. 1 కేజీ కంటలేదంట, కానీ హైదరాబాద్ వరకు ఇట్లా రాసలీలు నడుపుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఈ జాన్ పాల్ అనే నకిలీ పాస్టర్ గారికి సొంతంగా ఒక చర్చ్ అంటూ లేదు. వీడి టార్గెట్ అబద్ధం. పాస్టర్ జాన్ పాల్ గారికి కడప రాయచోటిలో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆయన చర్చికి 70-80 మంది వస్తారు. ఆయన ప్రతి ఆదివారం ఆయన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ వన్ సొల్యూషన్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వాక్యం వచ్చింది. ప్రతి వారం ఆయన చర్చిలో మెసేజ్ చెప్తాడు. కావాలంటే ఈ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ వన్ సొల్యూషన్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు వెళ్ళండి. పాస్టర్ జాన్ పాల్ అని కొట్టినా కానీ ఆయన ఛానల్లోకి వస్తుంది. అబద్ధం. నోరెత్తితే మొట్టమొదటి మాటే అబద్ధం. చూడండి. కామ ప్రస్థానం చూసుకుంటే ఒక 27 ఏళ్ల యంగ్ అమ్మాయిని దేవుడి మాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మాయ మాటలతో ట్రాక్ చేశాడు. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి ఆధారాలు, నోటి మాటలు కదా ఆధారాలు. నీ చెత్త మాటలు ఇవన్నీ మేము వినడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే నీ యూట్యూబ్ ఛానల్లో ఈ కైజర్ మీడియాలో ఉండేవన్నీ అబద్ధాలే. అర్థమైందా? అక్కడే తీసుకొచ్చి ఇక్కడ ఎదిగేయడం, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఎదిగేయడం. ఎప్పుడు చూసినా రాంగ్ ప్రాపగాండానే. ఇదేం తలకాయ నొప్పి. ఆధారం కావాలి మాకు. ఆ 27 ఏళ్ళ అమ్మాయిని మీరు తీసుకురావాలి. ఆ అమ్మాయితో మీరు వాంగ్మూలం చెప్పాలి. లేదు అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కేసు అయినా పెట్టారు, కోర్టులో అయినా ఎక్కేయాలి. మీరు అర్థమైందా? మీరు తిరగాలి దాని గురించి. లేదంటే మీరు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మీ ఒక పేద పనమ్మాయిని కూడా వదలలేదంటే నువ్వెంత కామనికృష్ణుడు రా బాబు. ఎవరు ఆ పనమ్మాయి? ఎవరు నీకు తెలుసా? నీ ఫ్రెండా, లేదా నువ్వు తీసుకెళ్ళి పరిచయం చేసావా? అసలు ఎవరు అనుకోవాలి? ఆ అమ్మాయి దేవుడు నోటుకు వచ్చినట్టు వాగడం కాదు, ఆధారాలు కావాలి మాకు. హైదరాబాద్కి ఎందుకు వచ్చింది ఆమె? వాళ్ళ ఇంట్లో గడవక హైదరాబాద్కి వచ్చి ఏదో కష్టపడి పని చేసుకుందామని వస్తే ఆమె బలహీనతలు కూడా ఆసరాగా చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నువ్వెంత డిస్టర్బ్ దరిద్రుడు రా నువ్వు. బాగా అర్థమవుతుంది. బాగా కథలు అల్లుతున్నారు. మంచి మంచి కథలు. అర్థమైందా? ఈ యూట్యూబ్ ఛానల్లో మీకేం వస్తాయి? శుభ్రం కథలు రాసుకో. కథలు రాసుకుంటే ఇది నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే స్క్రిప్ట్ రైట్ ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు అని మళ్ళీ కథలు రాసుకోమను. బాగా వచ్చింది. అర్థమైందా? దాంట్లో బాగా పండింది అనుకో, సినిమా బాగా ఆడింది అనుకో, డబ్బులు వస్తాయి. ఎందుకమ్మా ఈ చెత్త మాటలు, ఎన్ని పిచ్చి పిచ్చి ఆధారాలు లేని మాటలు? ఒక్క ఆధారం చూపెట్లా, 2 చెప్పావు. రెండో దానికి కూడా ఆధారం లేదు. నోటికి వచ్చినట్టు వాగుతుంది. ఇకపోతే బేగంపేటలో జీవన్ జ్యోతి చర్చిలో వీడి బరి తెగింపు ఏ స్థాయికి చేరిందంటే హైదరాబాద్ లోని బేగంపేటలోని జీవన్ జ్యోతి చర్చి రూములు కూడా వీడు ఓయో రూమ్ ని చేసేసాడు. ఆధారం ఏది? చర్చి రూమ్లో అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. రెండోది జీవన్ జ్యోతి చర్చ్ అను పాస్టర్ గారు చెప్పారా? లేకపోతే అక్కడ ఎవరితోనో ఓయో రూమ్లో చేశాను, ఎవరు చూసావు? నువ్వు చూసావా వాళ్ళిద్దరు అలా వెళ్ళటం? లేకపోతే నువ్వే రూమ్ ఊడ్చావా అక్కడ? ఏ ఆధారాలు? నువ్వు అన్నీ చూసినట్టు చెప్తున్నావు. మాకు తెలియాలి కదా. నోరు తెరిస్తే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు. ఇదంతా ఒక్క ఆధారం లేదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అక్కడికక్కడ నిన్ను తగలబెట్టేయాలన్నాడు. అక్కడ ఉంటే సెక్యూరిటీ గార్డ్ కళ్ళు కప్పి ఎవరికి దేవుడు అనేవాడు ఉంటే ఈయన తప్పు చేస్తే తగలబెట్టేస్తాడు అన్నాం. ఈయన తగలబెట్టలేదు అంటే ఈయన తప్పు చేయలేదని అర్థమే కదా. లేకుండా ఆయన ఆ రూమ్ లో పెట్టి కామ క్రీడలు నడిపిన చెత్త హిస్టరీ ఏడి? ఆ సెక్యూరిటీ గార్డ్ ఏడి? ఆ సెక్యూరిటీ గార్డ్ ఏడి? ఏ అమ్మాయితో గడిపాడు? అక్కడ సీసీ కెమెరాలు లేవా? హైదరాబాద్లో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చనిపోతే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నుంచి యాక్సిడెంట్ స్పాట్ వరకు ప్రతి సీసీ కెమెరా తీశారు కదా. నీ న్యూస్ ఛానల్ కదా. ఇప్పుడు నీకు ఆధారాలు వచ్చినాయి కదా. సీసీ కెమెరా ఫుటేజ్ ఏది? ఆ వాచ్మెన్ ఏడి? ఏ రూమ్లో చేశాడు జాన్ పాల్? చెప్పు. ఏం మాటలేనా? ఆధారాలు లేవా నీ దగ్గర? ఈ కైజర్ న్యూస్లో జరిగేదంతా చెత్త, రాంగ్ ప్రాపగండా. అసలుకి ఎలా చూస్తున్నారు ఈ ఛానల్ని? నాకు చండాలం ఇది. ఈ జాన్ పాల్ గారు ఎక్కడ తాగిందంటారు వీడి అరాచకాలు? ఇంకా లేదు.
మనోడికి ఏంటంటే ఉబలాటం, అది పొంగుతున్న లావా అన్నమాట. విజయవాడలో బాగా కనిపెట్టింది ఆయన లావాని, ఆయన పొంగే విధానాన్ని ఏం బాగా గమనిస్తుంది అనుకుంటా. అంటే ఒక ఆధారం కూడా లేదంట ఆయన రూమ్లోకి వెళ్ళేది, లేదంటే అక్కడ మేనేజ్ చేసినటువంటి ఆ సెక్యూరిటీ గార్డు, లేదా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు, చర్చి మెంబర్స్ ఎవరు చెప్పింది లేదు. కానీ జాన్ పాల్ గారిలో ఉన్నటువంటి వేడిని, ఉబలాటాన్ని ఒక పసిగట్టేసింది. ఇది చూడకుండానే ఇలా పసిగడుతున్నావంటే ఇంకా ఇంకా చూడండి మీ మహాతల్లి ఏమేమి మాట్లాడిద్దో. అసలు ఇంత పెళ్ళి అయిందో లేదో కూడా నాకు తెలియట్లా. పెళ్ళి అయితే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో నాకు అర్థం కావట్లా. ఒంటరిగా ఉంటున్న బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటూ బతుకుతున్న స్వాతి అనే మహిళలు కూడా ప్రార్థనల పేరుతో ట్రాప్ చేసి ఆమెతో కూడా అక్రమ సంబంధాన్ని నడిపారు. అరే నువ్వు ఏది స్వాతి ఏది ఎక్కడ బ్యూటీ పార్లర్? ఎందుకు అరెస్ట్ చేయలేదు పాస్టర్ గారిని? చెప్పు. స్వాతి ఏది? నీ నోట్లోనే ఉంది ఆ స్వాతి అనే పేరు. నువ్వు అల్లుకున్నావే ఈ పెట్ట కదా, ఇది ఎక్కడ ఉంది? అంతకుమించి ఏమీ లేదు. అన్ని సోది కబుర్లు, లేని రాంగ్ ప్రాపగండా. ప్రార్థన చేయడానికి వచ్చావా, లేకుంటే ఈ లఫుట్ పనులు చేయడానికి వచ్చినావు? నువ్వు ఒంటరి మహిళ కష్టాలను ఆధారాలు లేకుండానే లఫుట్ పనులు అని చెప్తుంది. లఫుట్ పనులు ఏంటంటే ఆధారాలు లేకుండా మాట్లాడడం. పోయి దాన్ని ఆ ఒంటరితనాన్ని వీడు పెట్టుబడిగా మార్చుకున్నాడు. అరే నీకు బతకడానికి ఒక దారి లేదు, ఆ దారి కనబడగా ఈ ప్రార్థనని ముసుగు వేసుకున్నావు. అంతటితో సరిపోదా నీకు? అంత బలుపెక్కిపోయి ఉన్నావా? నీ మొహం చూస్తే కోస్తే కిలో కూడా ఉండవు కదరా నువ్వు. ఇక వీడుండే సొంత జిల్లా కడప. ఏంటంట కోస్తే కిలో కూడా రాడంట ఆయన్ని. అసలుకి ఒక మాట మాట్లాడుతున్నావు అంటే బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎంత వయసు వచ్చింది నీకు? నీ కనీసం బుర్ర పని చేయట్లేదు? చదువుకొని ముద్దులాగా ఉన్నావు. జాన్ పాల్ గారు 60-70 కేజీలు బరువు ఉంటాడు, అర్థమైందా? ఆయన కోస్తే కిలో రాకపోవడం ఏంటి? ఉదాహరణలు తీసుకుంటాం కూడా చేతకాట్లేదు నీకు. నేర్చుకో. రాయచోటి పరిసరాల్లో అతడి భార్య కూడా తెలియకుండా గుట్టు చెప్పుడు కాకుండా ఒక రూమ్ అద్దె తీసుకుని అందులో ఉంచి కూడా అక్కడ ఇంకో సంసారాన్ని సాగిస్తున్నాడు. వచ్చిందండి. అసలు తెల్లారులేగితే ఏ పిచ్చి కథలు చదువుతున్నావో, ఏ ప్రేమాయణాలు వింటున్నావో కానీ ఈ నోటినంటే ఏం మాట్లాడు నీకు? ఆధారం లేకుండా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు రాయచోటి అన్నావు, వాళ్ళ ఆవిడకి తెలియకుండా అన్నావు. ఎక్కడ అడ్రస్ ఏది? రూమ్ తీసుకుని ఎక్కడ? ఎవరు చెప్పారు నీకు ఇది? ఇవన్నీ నువ్వు రాంగ్ ప్రాపగండా, అర్థమైందా? నీ నోటి నిండా బూతులు, తల నిండా అబద్ధపు స్టోరీలు, అంతకుమించి ఇంకేమీ లేదు. చెత్త వింటున్నట్టుంది నాకైతే. చదువుతుంటే నాకే ఎగుటొచ్చేస్తుంది. వాంతులు అవుతున్నాయంట, ఎగుటొస్తుందంట ఆయన గురించి వింటే. ఏది ఆధారాలు లేకుండా ఇంటే వస్తుందంట ఎగుటు. నువ్వు చెప్పే మాటలు వింటే మాకు వస్తుంది వాంతు, ఆధారాలు లేని మాటలు. అసలు ఎందుకు చూస్తున్నావు, ఎందుకంటున్నావు కూడా అర్థం కావట్లేదు ఈ చెత్త. సమాజంలో మాత్రం బైబిల్ పట్టుకుని తిరుగుతున్న వీడి లాంటి వాళ్ళని ఏమనాలంటారు? ప్రార్థనల పేరు చెప్పి బైబిల్ పట్టుకొని తిరుగుతున్న ఏం లాంటి వాడిని ప్రవక్త అనాలి, లేదంటే దైవజనుడు అనాలి. అది కూడా నీకు తెలియదా? బైబిల్ పట్టుకున్న వాళ్ళని ఏమనాలి? పాస్టర్లు అనాలి. కామన్ సెన్స్ పెంచుకో తల్లి, చదువుకో. చనిపోయిన అభాగ్యులను, ఒంటరి ఆడవారిని శారీరకంగా వాడుకోవడం వీడికి ఒక బాగా అలవాటైంది. అబ్బా అసలు ఏంటి గోళ? వీళ్ళతో పూరుకున్నాడు, శారీరకంగా అనుభవించడం, ఒంటరి ఆడవాళ్ళని టార్గెట్. ఎవరు ఏది? ఫోటో చూపించు, తీసుకురా. అసలుకి ఒక విషయం చెప్తున్నాను. ఎక్కడో ఒక రేప్ జరిగింది, లేదంటే ఎక్కడో ఒక అమ్మాయిని బలవంతంగా లొంగ తీసుకున్నారు, అలా తీసుకెళ్ళి ఇలా జైల్లో వేసేస్తున్నారు, అవునా? ఆధారాలు బయటపెట్టి. ఇప్పుడు మరి ఇంత టర్న్ జరుపుతుంటే, ఎంత రింగు తిరుగుతుంటే ఎందుకని ఆయన బయట తిరుగుతున్నాడు, మీటింగులకు తిరుగుతున్నాడు, డోకా లేకుండా ధైర్యంగా దేవుడు వాక్యం చెప్తున్నాడు? ఎందుకంటే మీరు చెప్పేయని అబద్ధాలు కాబట్టి. బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెం. కడుపుతో అన్నం తింటే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలా మాటలు మాట్లాడడానికి. తెలియని దాని ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక విషయం తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. ఒక విషయం తెలిసినప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తున్నారంటే మీకు సిగ్గులేదు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇట్లాంటి విషయాలు, నీలాంటి ఆధారాలు లేని మాటలు మాట్లాడే తెంగరోళ్ళు ఇట్లాగ ఎన్ని రాంగ్ ప్రాపగండా చేస్తున్నా ఆయన దగ్గరికి వెళ్తున్నాము అంటే మీరు చెప్పే మాటలు పసలేదని, అంటే నిజం లేదని అర్థమైందా? జాన్ పాల్ గారు నికాసైన సేవకుడు, ఆయన వాక్యం చెప్తాడు. ఇలాంటివి ఆయన 2019 నుంచి ఇన్ని అనుభవించాడు, ఇన్ని బండి ఆయన మీద, అర్థమైందా? కానీ ఇప్పుడు వరకు ఆయన సేవ ఆగలేదు, ఆయన మాట ఆగలేదు, అలా కంటిన్యూ అవుతుంది. నీలాంటి వాళ్ళు మేఘాలు లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అలా గాలి కొట్టుకొని. ఆయన ఆకాశం లాంటి వాడు, అర్థమైందా? ఆయన అక్కడ ఉంటాడు, దేవుడిని అంటి పెట్టుకొని ఉన్నంత వరకు అక్కడ ఉంటాడు, అర్థమైందా? మీలాంటి వాళ్ళు మేఘాలు లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఉంటున్నారు అంటే ఆయన వైపు తప్పు లేదు కాబట్టి ఉంటున్నారు. బుద్ధి లేదా?
మిమ్మల్ని బుద్ధి జ్ఞానం నీకు లేదు, మాకు కాదు. మేము బాగానే ఉన్నాం, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన చెప్పే వాక్యం వింటున్నాం. అర్థమైందా? నీకు బుద్ధి జ్ఞానం లేదు. చెప్తావు ఫస్ట్. ఇక అరే జాన్ పాల్, నీ గురించిన ఈ నకిలీ లీలలు, ఈ కామబుద్ధులు ఒక్కొక్కటి బయటపడుతుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అది బయటపడుతుంటే మైండ్ బ్లాక్ అవుతుందంట. ఇప్పుడు దాకా మాకు చూపించింది ఏమీ లేదు, మళ్ళీ ఏం చూసిందో లేకపోతే ఏం చూపించబోతుందో తెలియదు, కానీ ఒక మైండ్ బ్లాక్ అవుతుందంట ఏమీ చూడకోకుండా. కదా నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను తిట్టి అసహ్యించుకుని దూరం పెట్టారు. నీ అసలు రంగే ఎవరు తిట్టి అసహాయంగా దూరం పెట్టారు? ఎవ్వరు దూరం పెట్టలేదు ఆయన్ని, ఒక ఇద్దరు తప్ప. ఆ ఇద్దరిలో కూడా ఒక వ్యక్తి మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు, ఏంటి నిజం తెలుసుకున్నాడు. ఇంకో వ్యక్తి అలాగే ఉన్నాడు, ఆయన శివప్రసాద్ రెడ్డి. ఆయన కూడా మన వీడియో పెట్టాడు. దీంట్లో దీన్ని పాస్ చేసిన తర్వాత చివరిలో ఒక ఆడియో కాల్ రికార్డు, ఎవరు శివప్రసాద్ రెడ్డి అన్న జాన్ పాల్ గారు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఒక తర్కం ఉండిద్ది. అంటే శివప్రసాద్ రెడ్డి అన్న రాంగ్గా ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు, జాన్ పాల్ అన్న దానికి క్లారిటీ ఇస్తున్నాడు. ఇద్దరిద్దరి మధ్యలో ఆ మాటల సంఘర్షణ జరిగింది. ఇది ఇప్పుడు కాదు, ప్రతి వాక్య విషయంలో అలాగే జరిగింది. ఏంటి, జాన్ పాల్ అన్న గారు మాట్లాడినాక ఇద్దరు మధ్యలో టాకింగ్ అలా ఉండిద్ది. వాళ్ళు జనరల్ ఫ్రెండ్స్ ఇలాగ అడిగే ఇది ఉండిద్ది. ఇప్పుడు అక్కడ ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడు ఆ వాయిస్ కాల్ రికార్డు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది మొన్న, అది ఎవరికో పంపించాడంట. ఎవరికి? ఈ గొడవలో ఉన్నాము పంపించాడంట. అయితే ఈ మధ్యలో కొంతమంది ఉన్నారు, ఈ కొంతమంది దీన్ని షేర్ చేస్తున్నారు. షేర్ చేయడం వల్ల నీ దాకా వచ్చి ఉండొచ్చు. ఎవడు వదిలిపెట్టి వెళ్ళలేదు. అర్థమైందా? ఎవడు వదిలిపెట్టి వెళ్ళారంటే మీ భ్రమ. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి కొత్త కొత్త ప్లాట్ఫామ్ ఎదుర్కొంటున్నావు అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతే కొత్త ప్లాట్ఫామ్స్ ఎత్తుక్కున్నాడు. అంటే తెలిస్తే ఇక కొత్త ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటాడా? తెలిస్తే జైల్లో కదా కూర్చుండాలి. జాన్ పాలు ఎందుకు కూర్చోలేదు? ఆధారాలు లేని మాటలు, అబద్ధం, అసత్యం, సత్యం మీద చేస్తున్న దాడిది. పవిత్రమైన ప్రార్థనలను, దైవత్వాన్ని నీ అక్రమ సంబంధాలకు అడ్రస్ గా వాడుకుంటున్నావంటే అసలు నిన్ను ఏ చెప్తో కొట్టాలంటావు? ఇప్పుడు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఇలాగ అసత్యాన్ని ప్రాపగండ చేస్తున్నారు. ఏ చెప్తో కొట్టాలంటారు మిమ్మల్ని? మీరు చెప్పండి. చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుంది. అవును, ఏ చెప్పుతో కొడితే మీకు బుద్ధి వచ్చిందో మాకు తెలియదు. భలే చెప్పారు మీరు. అలాగే పందులు తిరిగే చోట ముంచి ఆ పేడలో కొట్టాలి, కొడితే అప్పుడు నిజాలు చెప్తారు. ఒక్క ఆధారం లేని మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ప్రాపగండ. ఏదో ఒకటి మ్యాటర్ దొరకాలి, దాన్ని పట్టుకొని ఊగులాడాలి. యూట్యూబ్లో అంధభక్తులు అంటాం మనం. బాగుంది, అంధభక్తులు మేం కాదు. మీ యూట్యూబ్ ఛానల్ ఎవడైతే ఫాలో అవుతున్నాడో వాళ్ళు అంధభక్తులు. అర్థమైందా? వాళ్ళు రాంగ్ న్యూస్ వింటున్నాడు రోజు. ఒక మనిషి గురించి ఆధారాలు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడతావు? ఒక మనిషి గురించి, సమాజంలో గౌరవంగా ఉన్నటువంటి ఒక పాస్టర్ గురించి ఎన్ని మాటలు మాట్లాడతావు? అలాగా అది చాలా తప్పు. అర్థమైందా? తెలుసుకుంటారని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. లేదంటే ఇంకోసారి కేసు పెడతాం మీ మీద, ఖచ్చితంగా కేసు పెడతాం. నోరు దగ్గర పెట్టుకోండి. న్యూస్ ఛానల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఏంటి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు పాస్టర్ గారిని? మీ నోటికి వచ్చినట్టు మా ఆధారాలు చూపించు. ఆధారాలు చూస్తే మేమే నిలదీస్తాం. నువ్వు అన్ని చెప్పావు, హైదరాబాద్ నుంచి కడప వరకు ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నావు, ఒక్క ఆధారం చూపించలేదు, ఒక్కళ్ళు వచ్చి కేసు పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు అక్కడ ఈ న్యూస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయింది, తెలుగు రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినప్పుడు ఈయన చేత ఎవరైతే బాధితులుగా, అంటే ఇప్పుడు ఒకవేళ ముసుగులో ఉన్నారంటే, ప్రేమ ముసుగులో ఉన్నారనుకుందాం, ఉంటే ఈ న్యూస్ అంతా విని వాళ్ళు ఎందుకని ఈయన మోసగాడిని గుర్తించి కేసు పెట్టలేదు? ఆధారాలే. తర్వాత మీరు ఏ వీడియో చేసినా కానీ ఒకటే గుర్తుపెట్టుకొని మీ మీద ఖచ్చితంగా కేసు పెడతాం. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇది మంచి పద్ధతి కాదు. అర్థమైందా? న్యూస్ ఛానల్ అని చెప్పుకుంటూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మంచిదిగా జాగ్రత్తగా ఉండండి.